ఇశ్రాయేలీయుల ప్రయాణమును గురించి మనము ధ్యానిస్తూ ఉన్నాం. మీలో చాలామంది మరి దేవుని వాక్యములను వింటూ ఈ వర్తమానములను మరి విని దాని ప్రకారముగా ఆధ్యాత్మిక జీవితాల్లో మీరు కట్టబడుతూ ఉన్నారని నేను సంతోషిస్తూ ఉన్నాను. కనుక ఇంకనూ ఆధ్యాత్మిక జీవితాలలో అధికముగా మరి దేవుని మార్గములో మనం నడుచుకుంటూ ఆత్మీయ ఉపదేశములకు మనము చెవియొగ్గుతూ ఆధ్యాత్మిక జీవితాలలో మనము ఒక సంఘముగా కట్టబడుచు ప్రభు రాకడకు మనము సిద్ధపడే వారముగా ఉండాలి. ఎందుకంటే యేసుక్రీస్తు వారు త్వరగా రానయ్యున్నాడని పలు సందర్భాల్లో మనకు పరిశుద్ధాత్మ దేవుని బయలుపరుస్తూ ఉంటాడు. కొంతమందికి కలల ద్వారా, మరికొందరకు దర్శనముల ద్వారా యేసుక్రీస్తు యొక్క రాకడ అనేది చాలా సమీపముగా ఉన్నదని మరి పరిశుద్ధాత్మ దేవుడు తెలియజేస్తూ ఉన్నప్పటికీ మన ఆధ్యాత్మిక జీవితాలలో మనము ఏ విధముగా దేవుని యొక్క వాక్యమునకు చెవియొగ్గే వారముగా ఉంటున్నాము. మన హృదయ అంతరంగములో మరి దేవుని వాక్యమునకు మనము చోటిచ్చినప్పుడు ఆధ్యాత్మికముగా మనము కట్టబడగలము, అన్యుల మధ్యలో ఒక సాక్షిగా నిలబడగలము. దేవుని ప్రజలు మరి ఎన్నటకు సిగ్గుపరచబడరు. దేవుని వాక్యమునకు మనము లోబడుతూ ఉన్నప్పుడు, దేవుని వాక్యానుసారముగా మనము నడుచుకుంటూ ఉన్నప్పుడు అన్యుల మధ్యలో జ్యోతుల వలె మనము ప్రకాశించే వారముగా ఉంటున్నాం. వక్ర జనముల మధ్యలో మరి దేవుని జీవవాక్యమును చేత పట్టుకొని జ్యోతుల వలె మనము ప్రకాశించడానికి దేవుడు మనలను ఏర్పరుచుకున్నాడు. కనుక నా ప్రియ దేవుని ప్రజలారా, ప్రతిరోజు దేవుని వాక్యమును మనము ధ్యానిస్తూ ఉన్నప్పుడు మనము ఆశీర్వదింపబడిన వారముగాను, నీటి కాలువల ఓరణ నాటబడి చెట్టు వలె తన కాలములో ఫలమిచ్చు మరి చెట్టు వలె ఆకులు వాడిపోక మరి దేవుని వాక్యములో కీర్తనల్లో మొదటి కీర్తనను గురించి మనం గమనిస్తూ ఉన్నప్పుడు ధర్మశాస్త్రమును దివారాత్రములను ధ్యానించువాడు ధన్యుడు అని చెప్పబడింది. కనుక దేవుని వాక్యాన్ని మనము ధ్యానించుచు దేవుని వాక్యమునకు మనము సమయాన్ని వెచ్చించే వారముగా ఉన్నట్లయితే నిశ్చయముగా మనము ఫలించే అనుభవములో మనము ముందుకు కొనసాగగలము. కనుక నా ప్రియ దేవుని ప్రజలారా, మరి ఈ సమయములో ఇశ్రాయేలీయుల ప్రయాణమును గురించి మనము గమనిస్తూ ఉన్నాము గనుక గడిచిన దినములలో మరి వారి యొక్క ప్రయాణాలలో వారు ఏ విధముగా ఐగుప్తు నుండి విడిపించబడ్డారో, పస్కాను ఏ విధముగా వారు ఆచరించారో, ఆ పస్కా ఆచరించడం మూలముగా మరి వారందరూ కూడా ఎర్ర సముద్రమును దాటి అరణ్య మార్గములోనికి వారు రాగలిగారు. మరి దేవుడు వారికి తోడుగా ఉండి నడిపించిన విధానములన్నిటిలో కూడా చక్కగా పరిశుద్ధాత్మ దేవుని యొక్క సహాయ మూలముగా కొన్ని ఆత్మీయ విషయములను నేను మీతో కూడా పంచుకోవడానికి మరి దేవుడు నాకు కూడా కృప చూపుతూ ఉన్నాడు. పస్కాను ఆచరించిన తర్వాత ఇశ్రాయేలీయులు రామసేసును విడిచి కనాను చేరు వరకు కాల్బలముతో తమ ప్రయాణమును ప్రారంభించినటువంటి ప్రజలు. నేను మరలా చెప్పుచున్నాను, పస్కాను ఆచరించిన తరువాత ఇశ్రాయేలీయులు రామసేసును విడిచి కానాను చేరు వరకు కాల్బలముతో తమ ప్రయాణమును ప్రారంభించిన వారు. నిర్గమాకాండము 12వ అధ్యాయము మరి 37వ వచనములో మనము గమనించినప్పుడు, నిర్గమాకాండము 12వ అధ్యాయము 37వ వచనములో చెప్పబడిన మాటలు, అప్పుడు ఇశ్రాయేలీయులు రామసేసు నుండి సుక్కోతుకు ప్రయాణమైపోయి వారు పిల్లలుగాక కాల్బలము 6,00,000 వీరులు అని చెప్పబడుతూ ఉన్నది. రామసేసును విడిచి
సుక్కోతుకు వారు ప్రయాణాన్ని కొనసాగించారు. నా ప్రియ దేవుని ప్రజలారా, ఐగుప్తులో ఉన్నంత వరకు కూడా వారు బాధించబడ్డారు, హింసించబడ్డారు, శ్రమ పెట్టబడ్డారు. కఠినమైన పనుల భారములతో వారి ప్రాణములు విసికి చెందినవి అని వాక్యములో మనము గమనించాం. అదే విధముగానే ఆధ్యాత్మిక జీవితాలలో కూడా ఈ క్రొత్త నిబంధనలో బ్రతుకుచున్నటువంటి ప్రజల యొక్క పరిస్థితులు కూడా ఎలా ఉన్నవంటే, లోక పాప భారముల చేత హృదయములనేవి కృంగిపోతున్న వేళలో నశించిపోతున్నటువంటి ప్రజలను రక్షించడానికి, పాప భారముల చేత మరి నశించిపోతున్నటువంటి ప్రజలందరూ కూడా రక్షణ పొందడానికి ఒక మార్గము ప్రభువు యొక్క మార్గమై ఉన్నది. అనగా యేసుక్రీస్తు వారు ద్వారా రక్షణ అనేది మనకు కలుగుచూ ఉన్నది. యేసుక్రీస్తు వారు లేకపోతే మనకు రక్షణ మార్గము తెలిసి ఉండేది కాదు. ఎందుకంటే యేసు ప్రభు వారు ద్వారానే మనకు రక్షణ మార్గం అనేది చూపబడి ఉన్నది. నా ప్రియ దేవుని ప్రజలారా, యేసు ప్రభువుల వారు చెప్పిన మాటలు ఏమిటంటే, నేనే జీవము, నేనే మార్గము, నేనే సత్యము అని చెప్పారు. నా ద్వారా తప్ప తండ్రి యొద్దకు ఎవడునూ రాడు. మరి ఈ యేసు ప్రభువుల ద్వారానే మనకు జీవం అనేది కలుగుతూ ఉన్నది. పరలోకమునకు ఒక మార్గము తెరవబడి ఉన్నది. సత్యమును అనుసరించడానికి మరి ఈ మార్గములోనికి మనము రావడానికి ఒక గొప్ప ఉద్దేశం అనేది కూడా కలదు. అదేమిటంటే, మనుష్యుడు నిత్య జీవమును కోల్పోయి మనుషునికి ఉన్నటువంటి ఆశీర్వాదములన్నీ కూడా కోల్పోయిన సందర్భములో, మరి ఆది మనుష్యుడైన ఆదాము తన ఆశీర్వాదములన్నిటినీ ఎలా కోల్పోయాడో, రెండవ ఆదామైనటువంటి మన ప్రభు అయిన యేసుక్రీస్తు ద్వారా మరల ఆశీర్వాదములన్నిటిని కూడా మనం పొందుకోగలుగుతూ ఉన్నాం. కనుకనే యేసు ప్రభు వారు నేనే జీవమును, నేనే మార్గమును, నేనే సత్యమును అని చెప్పుచూ ఉన్నారు. ఈయన ద్వారా తప్ప ఈ లోకములో రక్షణ అనేది వేరే ఒక్కరి మూలముగా కలగనేరదు. ఎందుకంటే రక్తము చిందింపకుండా పాప క్షమాపణ లేదు అని చెప్పబడినట్లుగా, లోక పాపములను మోసుకొని పోవచ్చున్నటువంటి దేవుని యొక్క గొర్రెపిల్ల, ఆ గొర్రెపిల్ల యొక్క రక్తము ద్వారా అలనాడు ఇశ్రాయేలీయులు వారు ఏ విధముగా విమోచింపబడ్డారో, అలాగే నూతన నిబంధనలో కూడా ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క మరణము ద్వారా మనకు ఒక విమోచనం అనేది కలుగుచూ ఉన్నది. ఇది సత్యము. నా ప్రియ దేవుని ప్రజలారా, ఆలోచించండి. యేసు ప్రభు వారు మరణించకపోతే మనకు నిత్య జీవం అనేది కలగదు. యేసు ప్రభు వారు మరణించినందు మూలముగా ఆయన సమాధిని చేయించాడు, మరణాన్ని చేయించాడు, తిరిగి పునరుత్థానుడై ఆరోహణమయ్యాడు. ఈ విషయాలన్నీ కూడా పరిశుద్ధ గ్రంథములో మనము గమనించగలుగుతూ ఉన్నాం. అనేక సందర్భాల్లో దేవుడు తన దాసుల మూలముగా క్రీస్తు యొక్క మరణమును గురించి మనకు తెలియచేయబడుతూ వచ్చింది. కనుక అలనాడు ఇశ్రాయేలీయులు పస్కా ద్వారాగా ఏ విధముగా వారు మరి ఐగుప్తులో నుండి విడుదల పొందగలిగారో, నేడు కూడా రక్షణ అనుభవం అనేది లోక పాపములను మోసుకొని పోవచ్చున్నటువంటి దేవుని గొర్రెపిల్ల మూలముగా నేడు మనకు రక్షణ మార్గం అనేది తెలియచేయబడి ఉన్నది. ఇశ్రాయేలీయులు వివిధ స్థలములలో దిగారు. ఇది మన లోతైన పరిశుద్ధ పరచబడు ఒక జీవితమునకు సూచనగా ఉంటున్నది. ఎందుకంటే నా ప్రియ దేవుని బిడలారా, మరి రామశేసు నుండి కనాను వరకు వారు ప్రయాణాన్ని కొనసాగిస్తున్నటువంటి ప్రజలు కాల్బలముతో కూడినటువంటి వారు, అంటే మంచి సత్తువ కలిగినటువంటి వారు, బలాఢ్యులు వారందరూ. ఇశ్రాయేలీయులందరూ కూడా రామశేసు నుండి బయలుదేరి సుక్కోతుకు, అనగా సుక్కోతులో వారు అక్కడ దిగారు. ఆ తరువాత కనానుకు వారు వెళ్ళి చేరవలసినటువంటి ఆ స్థలముకు వెళ్ళి చేరేంత వరకు కూడా వారు బలం అనేది తగ్గిపోలేదు అని చెప్పి మనము గమనించగలం.
ఎందుకంటే ఇక్కడ చెప్పబడుతున్నటువంటి ఈ మాటలో కాల్ బలముతో తమ ప్రయాణమును ప్రారంభించారు. నా ప్రియ దేవుని బిడలారా, ఇది మన ఆత్మీయ జీవిత ఆరంభములో నుండి అంతం వరకు మనలో కనబడవలసిన వినయమును చూపించుచు ఉన్నది. నేను మరలా చెప్పుచున్నాను, కాల్ బలముతో వారు ఏం చేశారంటే కనానుకు వారు ప్రయాణాన్ని కొనసాగించారు. మన ఆత్మీయ జీవితములో కూడా రక్షింపబడినది మొదలుకొని మనం మరణించేంత వరకు, లేకుంటే ప్రభు రాకడలో కొనిపోబడేంత వరకు, యేసుక్రీస్తును మధ్యాకాశములో మనము కలుసుకునేంత వరకు మనలో ఉండవలసిన లక్షణం ఏమిటంటే వినయము. వినయము, విధేయత కలిగినటువంటి ప్రజలముగా మనము క్రైస్తవ ప్రజలంగా మారాలి. నేడు వినయము అనేది చాలా తక్కువగా కనబడుతూ ఉన్నది. విధేయత లేనటువంటి ప్రజలుగా కనబడుతూ ఉన్నారు. క్రైస్తవ జీవితంలో విధేయత లేనటువంటి వారు, వినయము లేనటువంటి వారు, తగ్గింపు లేనటువంటి వారు ఈ క్రైస్తవ జీవితాన్ని కొనసాగించలేరు. ఎందుకంటే యేసు ప్రభు వారు ఆయనను గురించి మనకు చెప్పబడుతున్నటువంటి మాటలు ఏమిటంటే, ఆయన ఈ లోకములోనికి వచ్చి విధేయతను నేర్చుకున్నట్లుగా దేవుని వాక్యం అనేది మనకు బోధిస్తూ ఉన్నది. యేసు ప్రభువుల వారు ఆయన ఉన్న ఆ విధేయత అనేది ప్రతి మనుషునికి కూడా అవసరమై ఉన్నది. కనుక నా ప్రియ దేవుని ప్రజలారా, ఇశ్రాయేలీయుల ప్రయాణములో వారు ఏ విధముగా బలముతో ఆ ప్రయాణాన్ని ప్రారంభించారో, రక్షింపబడినటువంటి దేవుని ప్రజలమైనటువంటి మనలో కూడా వినయము, విధేయత కలిగిన వారముగా ఉండాలని దేవుని వాక్యము మనకు స్పష్టముగా తెలియజేస్తూ ఉన్నది. విధేయతను మనం నేర్చుకోవాలి. విధేయత ప్రతి ఒక్కరిలో కూడా ఉండాలి. కనుకనే విధేయత కలిగిన వారు, ఘనతకు ముందు విధేయత, వినయం అనేది ఉంటున్నది. దేవుడు మనలను ఘనపరచాలంటే, దేవుడు మనలను ఆశీర్వదించాలంటే దేవుని ప్రజలకు ఉండవలసినటువంటి లక్షణం ఏమిటి? వినయము, విధేయత కలిగిన వారుగాను. లోకములో అనేక రకములైనటువంటి కార్యములను మన జీవితాలలో సంభవిస్తూ ఉన్నప్పుడు దేవుని సన్నిధిలో దేవుని బిడల యొక్క హృదయాలలో ఉండవలసిన లక్షణము వినయము కలిగిన వారముగాను, విధేయత కలిగిన వారముగాను ఉండాలి. దేవునికి వినయస్తులు, వినయము కలిగిన వారు. కనుకనే దేవుడు పరలోకములో నుండి ఆయన భూమి మీద గమనిస్తూ తన దృష్టిని నిలిపేటువంటి మనుషులు ఎవరై ఉంటున్నారంటే వినయము కలిగిన వారుగాను, విధేయత కలిగిన వారుగాను. దేవుని బిడ్డలందరూ కూడా వినయము, విధేయత అనేది చాలా ప్రాముఖ్యం. ఈ క్రైస్తవ ప్రయాణం, ఈ క్రైస్తవ మార్గములో దేవునికి వినయము కలిగిన వారముగాను, దేవునికి విధేయత కలిగిన వారముగాను, అలాంటి ప్రజలను దేవుడు ముఖ్యముగా వారిని ఆశీర్వదించి దీవించే దేవుడై ఉన్నాడు. అంటే ఒకవేళ మనం అనుకోవచ్చు, లోకములో ఎంతో మంది పలు రకాలుగా వారు దీవించబడుతున్నారు కదా, ఆశీర్వదించబడుతున్నారు కదా అని చెప్పి ఒకవేళ ఇలాంటి ప్రశ్నలు మన జీవితంలో కనబడవచ్చు. నా ప్రియ దేవుని బిడలారా, దేవునికి వినయము కలిగినటువంటి వారు మాత్రమే ఈ ప్రయాణములో అలసిపోకుండా, సొలసిపోకుండా, సొమ్మసిల్లిపోకుండా, నిరుత్సాహపడకుండా, అధైర్యపడకుండా ఈ మార్గములో వారు అంతం వరకు తమ యొక్క రక్షణను కాపాడుకోగలరు. అంతం వరకు ఎవరైతే సహించుదురో వారు రక్షింపబడుదురని చెప్పి వాక్యం సెలవిస్తూ ఉన్నది. వినయముతో కూడిన జీవితం ఈ ప్రయాణములో మనందరికీ చాలా అవసరమైనది. ఇక్కడ రామసేసు నుండి సుక్కోతునకు వారు ప్రయాణాన్ని ప్రారంభించారు. అప్రియ దేవుని ప్రజలారా, పస్కాను ఆచరించిన తరువాత వారు ప్రయాణం అనేది రామసేసు నుండి సుక్కోతుకు వారు ప్రయాణమై వెళుచూ ఉన్నారు గనుక సంఖ్యాకాండము 33వ అధ్యాయము 5వ వచనాన్ని మనం గమనించినట్లయితే, సంఖ్యాకాండము 33వ అధ్యాయము 5వ వచనములో ఇశ్రాయేలీయులు రామసేసులో నుండి బయలుదేరి సుక్కోతులో దిగిరి. ఇక్కడ ప్రతి తొలిచూలు పిల్లలను
యెహోవాకు ప్రతిష్ఠింపవలనని ఆజ్ఞ వారికి ఇవ్వబడినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. కనుకనే నిర్గమాకాండము 13వ అధ్యాయము 2వ వచనాన్ని నేను మీకు తెలియజేస్తున్నాను. ఇశ్రాయేలీయులు మనుషుల యొక్కయు పశువుల యొక్కయు ప్రథమ సంతతి అనగా ప్రతి తొలిచూలు పిల్లలను నాకు ప్రతిష్ఠించుము, అది నాదని చెప్పెను. అప్రియ దేవుని బిడలారా, ప్రథమ సంతతి, ప్రతిష్ఠింపబడినటువంటి సంతతిగాను ఇశ్రాయేలీయులలో మనుషుల యొక్కయు పశువుల యొక్కయు ప్రథమ సంతతి దేవునివై ఉన్నవి అని చెప్పి ఇక్కడ మనం గమనిస్తూ ఉన్నాం. కనుకనే యెహోవాకు ప్రతిష్ఠించవలను ఆజ్ఞ వారికి ఇవ్వబడెను. దానికి కారణం ఏమిటంటే పస్కాను ఆచరించుట ద్వారా కాపాడబడిన వారు ప్రథమ సంతానమే. అదే విధముగా ఆయన తాను సృష్టించిన వాటిలో మనము ప్రథమ ఫలముగా ఉండునట్లు సత్యవాక్యము వలన మనలను తన సంకల్పం ప్రకారముగా కనెను అని వాక్యములో మనం చదువుతున్నాం. యాకోబు పత్రిక 1వ అధ్యాయము 8వ వచనములో చెప్పబడుతున్నటువంటి మాటలు 18వ వచనములో ఆయన తాను సృష్టించిన వాటిలో మనము ప్రథమ ఫలముగా ఉండునట్లు సత్యవాక్యము వలన మనలను తన సంకల్ప ప్రకారము కనెను అని చెప్పుచూ ఉన్నాడు. ఇక్కడ ఇశ్రాయేలీయులు ప్రథమ సంతతిగా యెహోవా చేత ప్రతిష్ఠింపబడ్డారు. మరి ఆత్మ సంబంధమైనటువంటి ఇశ్రాయేలీయులు మనం చెప్పుకున్నటువంటి మన జీవితాలలో దేవుని యొక్క సంకల్ప ప్రకారముగా, దేవుని యొక్క చిత్త ప్రకారముగా, దేవుని వాక్యము చేత మనలను ఆయన ప్రథమ సంతానముగా ఆయన మార్చుచూ ఉన్నాడు. కనుకనే దేవుని యొక్క వాక్యం అనేది మనలను ఎంతగానో బలపరుస్తూ ఉన్నది. దేవుని వాక్యము ద్వారాగా మనం పోషింపబడే వారముగా ఉంటున్నాం. దేవుని వాక్యం అనేది మనలను బలపరుస్తూ ఆధ్యాత్మికముగా మనము నడుచుకోవడానికి ఎంతగానో దేవుని వాక్యం అనేది మనకు సహాయము చేయుచు ఉన్నది. ఎందుకంటే దేవుని వాక్యము ద్వారాగా తిరిగి జన్మించబడే వారముగా ఉంటున్నాం. దేవుని వాక్యము ద్వారాగా మన పాపములు సరిచేసుకునే వారముగా ఉంటున్నాం. దేవుని వాక్యము ద్వారాగా మన బ్రతుకులనేవి మార్చబడాలని దేవుని సన్నిధిలో ప్రార్థించే వారముగా ఉంటున్నాం. ఎందుకంటే సంఘము అన్నది దేవుని వాక్యము చేత ఉదక స్నానము చేయబడుతూ ఉండాలి. దేవుని వాక్యము ద్వారా ఉదక స్నానం అనేది చేయబడుతూ ఉన్నప్పుడు నిశ్చయముగానే మనలో ఒక గొప్ప మార్పు కలుగుతూ ఉన్నది. దేవుని వాక్యము ద్వారాగా ఆయన సంకల్పమును బట్టి మనలను కనెను అని చెప్పి ఇక్కడ యాకోబు అపోస్తులుడు రాస్తూ ఉన్నాడు. నా ప్రియ దేవుని ప్రజలారా, అలనాడు ఇశ్రాయేలీయులు ప్రథమ సంతానముగా యెహోవా చేత ప్రతిష్ఠింపబడిన వారుగా ఏ విధముగా ఉన్నారో అలాగే దేవుడు తాను సృష్టించిన వాటిలో మనము ప్రథమ ఫలముగా ఉండునట్లు సత్యవాక్యము వలన మనలను తన సంకల్ప ప్రకారము కనెను అని చెప్పుచూ ఉన్నాడు. ఇది రామశేసు నుండి సుక్కోతుకు వారు ప్రయాణమును కొనసాగించిన విధానము. రెండవదిగా సుక్కోతు నుండి వారు ఏతాము అనే ప్రదేశమునకు ప్రయాణాన్ని కొనసాగించారు. సంఖ్యాకాండము 33వ అధ్యాయము 6వ వచనములో మనం గమనించినట్లయితే, సంఖ్యాకాండము 33వ అధ్యాయము 6వ వచనం, సుక్కోతులో నుండి వారు బయలుదేరి అరణ్యపు కడనున్న ఏతాములో దిగిరి. ఏతాము అనగా ఏమిటి? ఏతాము అనగా కోట. ఏతాము అనగా కోట. ఇది ప్రారంభములో దొరుకు రక్షణ యొక్క సంతోషకరమైన అనుభవమునకు తరువాత మనము మన దేవుని యందు ఉంచు విశ్వాసమును చూపుచూ ఉన్నది. అప్పుడు దేవుడు మనకు బలము, శైలము, కోట మొదలైనవిగా ఉన్నాడు. కనుకనే దావీదు భక్తుడు ఇలా చెప్పుచూ ఉన్నాడు. 18వ కీర్తన మొదటి 2 వచనాలను మనం గమనించినట్లయితే, 18వ కీర్తన మొదటి 2 వచనములలో, యెహోవా నా బలమా, నేను నిన్ను ప్రేమించుచున్నాను. యెహోవా నా శైలము, నా కోట, నన్ను రక్షించువాడు, నా కేడము, నా రక్షణ శృంగము, నా ఉన్నత దుర్గము, నా దేవుడు, నేను ఆశ్రయించుచున్న నా దుర్గము అని చెప్పుచూ ఉన్నాడు. మరి వారు సుక్కోతు నుండి ఏతాముకు ప్రయాణాన్ని కొనసాగించారు గనుక
ఆ ప్రయాణములో దేవుడు వారికి ఏ విధముగా మారాడంటే ఒక కోటగా ఆయన మారాడు. శత్రువుల చేతుల్లో నుండి వారు తప్పించబడుట కొరకు అరణ్యములోనికి ప్రవేశించడానికి ముందుగానే ఎర్ర సముద్రమును దాటక మునుపే దేవుడు వారికి ఒక కోటగాను, మరి వారికి ఒక దుర్గముగాను, వారికి ఒక ఆశ్రయముగాను ఉన్నటువంటి ఆ దేవుని యొక్క హస్తం మనకు కూడా తోడయున్నప్పుడు, మరి దావీదు భక్తుడు మరి చెప్పిన విధముగానే యెహోవా నా కోట, నా శైలము, నా దుర్గము, నా ఆశ్రయ దుర్గము అని చెప్పిన విధముగా నేడు క్రైస్తవ ప్రజలమైనటువంటి మనలో కూడా మరి దేవుని యొక్క సురక్షితమైనటువంటి ఆ కోటలోనికి మనం ప్రవేశించే వారముగా ఉండాలి. మన ప్రయాణాలలో ఆయన మనలను కాపాడుతూ ఉన్నాడు. నీ రాకపోకల యందు యెహోవా నిన్ను కాపాడునని వాక్యము సెలవిస్తూ ఉన్నది. కనుక నా ప్రియ దేవుని ప్రజలారా, మనం ఎవరమైనప్పటికీ ఈ క్రైస్తవ జీవితములో, ఈ క్రైస్తవ ప్రయాణం అనేది, మరి దేవుని యొక్క కాపుదల అనేది చాలా ప్రాముఖ్యమైనది. మనం దేవుని సన్నిధిలో మనం అడుగుతూ ఉండాలి ప్రతిరోజు, ప్రభువా నీవు నన్ను కాపాడితే, మరి నీవు నన్ను ఈ మార్గములో, ఈ ప్రయాణములలో మరి నీవు నాకొక కోటగాను, నీవు నాకొక శైలముగాను, నీవు నాకొక దుర్గముగాను, మరి ఆశ్రయపురమైనటువంటి ఆ కోటలోనికి మనము రాగలిగినట్లయితే నిశ్చయముగా మన ప్రయాణం అనేది సురక్షితముగా కాపాడబడుచు. ఈ ప్రయాణములో మనకు ఎదురవుతున్న వాటిని అన్నిటిని కూడా మనము జయించే వారముగా ఉంటున్నాం. అలనాడు ఇశ్రాయేలీయులు ఏ విధముగా ఆ ఏతాము మార్గములోనికి వారు ఆ ప్రాంతములోనికి వచ్చి దిగినటువంటి వారుగా మనం చూస్తూ ఉన్నాం. ఎందుకంటే దేవుడు పగటి వేళ మేఘ స్తంభములోను, రాత్రి వేళ అగ్ని స్తంభములోను ఉండి వారికి ముందుగా నడుచుచూ వెళ్ళాడు. మనము దేవుని యందు మన నమ్మికను ఉంచినప్పుడు పగలైనను రాత్రైనను దేవుడు మనలను ఏ విధముగా నడిపించుచున్నాడనేది ఇది చూపుతూ ఉన్నది. అలనాడు ఇశ్రాయేలీయులకు పగల కాల సమయములో మేఘ స్తంభముగా కనపడ్డాడు, రాత్రి కాల సమయంలో అగ్ని స్తంభముగా కనబడిన దేవుడు నేడు మన పక్షాన కూడా ఆయన మనకు తోడయుండి మనలను నడిపించునుగాక. మిగతా ఉన్న కార్యములు ప్రభు చిత్తమైతే రేపటి దినమందు మనం నేర్చుకోవడానికి దేవుడు మనందరికీ సహాయము చేయునుగాక. ప్రేమ కలిగిన మా పరలోకపు తండ్రి, ఆశీర్వదించబడిన ఈ మంచి సమయములో ఇశ్రాయేలీయుల ప్రయాణములను గురించి చక్కగా దేవా మీ వాక్యముల ద్వారాగా మేము నేర్చుకోవడానికి మీరు మాకు అనుగ్రహిస్తున్న కృపను బట్టి మీకు వందనాలు చెల్లిస్తూ ఉన్నాం. మరి ముఖ్యముగా ఇదిగో ప్రభువా, ఆధ్యాత్మిక జీవితాలలో అనేక విధములుగా ప్రభువా ఎంతోమంది నష్టపడిపోయేటువంటి వారుగా ఉంటున్నారు. అయినను మీరు మమ్మలను ప్రేమించి మరొక తరుణాన్ని మా జీవితాలలో అనుగ్రహించి ప్రభువా ఈ విధముగా సత్య ఉపదేశములను నేర్చుకోవడానికి కృప చూపినందుకు స్తోత్రాలు. మా రాకపోకల యందు మీరు మాకు తోడుగా ఉండండి. మీరు మాకు ఒక కోటగాను, శైలముగాను, ఒక దుర్గముగాను ఉండి మమ్మల్ని నడిపించండి. అలనాడు ఇశ్రాయేలీయులు రామసేసు నుండి సుక్కోతు నుండి ప్రభువా ఏతాము ప్రాంతమునకు వారు వచ్చినప్పుడు దేవా మీరు వారికి పగలకాల సమయంలో మేఘ స్తంభముగాను, రాత్రికాల సమయంలో అగ్ని స్తంభముగాను మీరు వారికి తోడయున్నట్లుగానే ఆత్మీయ ప్రయాణములో, ఈ ఆనంద యాత్రలో దేవా మా పరుగులను ముగించేంత వరకు కూడా మాకు పగలకాల సమయములోను, రాత్రికాల సమయములోను మీ కాపుదల ఉంచి మమ్మల్ని నడిపించుము. సమస్త స్తుతి, ఘనత, మహిమ, ప్రభావములు మీరు పొందుకొని మీరు ఆకడకు మమ్మల్ని సిద్ధపరచుమని యేసు నామములో ప్రార్థించుచున్నాము తండ్రి, ఆమేన్. సమస్త జ్ఞానములకు మించిన దేవుని యొక్క సమాధానం మనందరికీ తోడైండును గాక. కనుక నా ప్రియ దేవుని బిడలారా, మరి ఆత్మీయ వర్తమానములను వింటూ ఆధ్యాత్మిక జీవితములో బలం పొందుకుంటూ ప్రభు రాకడ కొరకు మనం అందరము కూడా సిద్ధపడదాం. ప్రభు మిమ్మలను మీ కుటుంబాలను ఆశీర్వదించి దీవించును గాక. ప్రైజ్ ది లార్డ్.